హలో అండి. నిన్న సాయంత్రం వర్షం పడుతుంటే మా పిల్లలు మమ్మీ ఏదో ఒకటి తినాలనిపిస్తుందంటే నేను టక్కున ఆలోచించింది ఏంటంటే జున్ను అయితే మంచిగా తింటారు పిల్లలు, అదేదో ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు కదా అన్నట్టు ఆలోచించి జున్ను చేశానండి. స్పాంజీగా 4 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. ఇది 20 మినిట్స్ కూడా పట్టదండి, 10 మినిట్స్ పడుతుంది అంతే. స్పాంజీ జున్ను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇది మా పిల్లల కంటే మా వారే సగం తినేస్తారు, అంత బాగుంటుంది. పెద్దవాళ్ళకైనా ఎవరైనా తింటే స్టే ట్యూన్. ఇంగ్రీడియంట్స్: హాఫ్ లీటర్ మిల్క్, 10 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ ఇష్టమైన వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. 50 గ్రామ్స్ బెల్లము, మిరియాలు, నెయ్యండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. హాఫ్ లీటర్ మిల్క్ని పోసేసి 10 ఎగ్స్ అండి నేను తీసుకుంది. 10 అంటే 10 కాదు, మనకు నచ్చితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఎగ్స్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి జున్ను, ఒక్కసారి ట్రై చేయండి. అలా గ్రైండ్ చేసుకోవాలి. ఓన్లీ ఎగ్స్ మిల్కేనండి నేను గ్రైండ్ చేసింది. అలా బబుల్స్ రావాలండి. అలా బబుల్స్ ఎందుకు రావాలంటే మనకు జున్ను అనేది స్పాంజీగా వస్తుంది బబుల్స్తో మనం గ్రైండ్ చేస్తే. ఇప్పుడు వెంటనే బెల్లం వేసేసుకోవాలండి. బెల్లాన్ని నేనైతే 50 గ్రామ్స్ తీసుకున్నాను. కచ్చాపచ్చాగా దంచేసుకొని దాన్ని వేసేసి ఉట్టిగా కరిగిపోతుందండి, మనం గంటతో తిప్పితే చాలు. అట్లా వేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పాలండి. తిప్పిన తర్వాత యాలకులు, మిరియాలు కచ్చాపచ్చాగా దంచేసుకొని ఆ లిక్విడ్లో కలిపేసేయాలండి. అది మళ్ళీ మన ఛానల్లో నేను ఫిష్ కర్రీ పెట్టానండి, ఒక్కసారి చెక్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్తో చేశానండి నేను అది. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని అందులో నెయ్యి మొత్తం, ఎందుకంటే ఇది కేక్ ఇది జున్ను కదండి, స్పాంజీగా ఉంటుంది. ఓన్లీ అడుగు అంటుకోకుండా మనం నెయ్యి వేస్తున్నాం. టేస్ట్ కోసం కూడా మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వేసేస్తే మంచిగా మనము గ్రైండ్ చేసుకున్న జ్యూస్ అంతా ఇందులో పోసేసుకోవాలండి. బెల్లం కూడా కరిగిపోయింది. నేను అన్నీ వేసానండి, బెల్లము, ఎగ్స్, మిల్క్, మిరియాలు, యాలకులు వేసానండి. చాలా టేస్ట్ అయితే సూపర్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఇది టేస్ట్. మళ్ళీ నేను నెయ్యి కొంచెం పైన వేసాను చూడండి, ఓన్లీ టేస్ట్ కోసమే. ఇప్పుడు ఒక డేక్షా పెట్టేసుకొని కళాయి పెట్టేసి అందులో నేను స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టేసుకోనండి. నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి అది పెట్టాను, ఓన్లీ సపోర్ట్ కోసం అంతే. ఇది ఓన్లీ స్టీమ్తో ఉడకాలండి, అందుకని క్యాప్ పెట్టేసేయండి. స్టీమ్తో అయితే మీకు 10 మినిట్స్ పట్టిద్ది అంతేనండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేశాను, అయిపోయింది, ఫినిష్ అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఒక ప్లేట్ తీసుకొని మొత్తం చల్లారిన తర్వాత మామూలుగా అట్లా స్ప్రెడ్ చేస్తే వచ్చేసిద్దండి. చూసారా ఎంత బాగుందో కదా. స్పాంజీ జున్నండి ఇదైతే, ఎంత బాగుంటుందో. మీరు మీ పిల్లలు అట్లా వర్షం పడ్డప్పుడు మంచిగా చేస్తే చాలా బాగా తింటారండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్సేనండి. ఇది వర్షం పడ్డప్పుడు టక్కున అట్లా చేసేసుకొని తినేయచ్చు. చాలా బాగుంది కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.